ఆ పరమేశ్వరుడు భక్త సులభుడు. చేతులారా నమస్కారం పెట్టి చెంబుడు నీళ్లు పోసి అభిషేకం చేస్తే పరమ సంతుష్టుడవుతాడు. భక్తులను ఎల్లవేళలా కాపాడుతాడు. మనం చేసిన పొరపాట్లను కూడా క్షమిస్తాడు అనడానికి ఈ కథే ఉదాహరణ. ఇప్పుడు మనం చెప్పుకునేది ఏపీలో వెస్ట్ గోదావరి జిల్లాలోని ఆచంట వద్దనున్న రామేశ్వర దేవాలయం గురించి. ఆ స్థలం ప్రత్యేకతను, ఆ దేవాలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకుందాం. తారకాసుర సంహారం జరిగిన తర్వాత ఓ రోజు శివపార్వతులిద్దరూ రతిక్రీడలో మునిగి తేలుతుంటారు. అదే సమయంలో వారిద్దరినీ దర్శించుకోవటానికి పుష్పసుందరుడు, పుష్పసుందరి అనే ముని దంపతులు వస్తారు. శివపార్వతుల శృంగారాన్ని వారు చూడటంతో కోపించిన పరమశివుడు వారిద్దరినీ తిరిగి బ్రహ్మచర్యను పాటించి ఆ తర్వాత శివ సాయుజ్యాన్ని పొందాలని శపిస్తాడు. శివుని శాప ఫలితంగా వారిద్దరూ భూమిపై జన్మిస్తారు. పుష్పసుందరుడు ఒడియనంబి అనే బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. అతని భార్య అయిన పుష్పసుందరి మాత్రం మార్తాండపురంలోని కళావతుల ఇంట పరమనాచిగా పుడుతుంది. ఆ తర్వాత వేశ్యగా మారుతుంది. ఇదిలా ఉంటే ఓసారి ఒడియనంబి మహాశివరాత్రికి జాగరణ, పూజలు చేసి శివుణ్ణి దర్శించుకోవటం కోసం కాశీకి బయలుదేరుతాడు. మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. అలా మార్తాండపురానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి వేశ్య అయిన పుష్పసుందరి ఇంట వసతి లభిస్తుంది. అక్కడకు వెళ్లగానే ఆ వేశ్య అందాన్ని చూసి ఒడియనంబి మైమరిచిపోతాడు. తానెందుకు వచ్చాడో కూడా మరిచిపోతాడు. ఒడియనంబికి ఆ వేశ్య గత జన్మలో తన భార్యనన్న విషయం తెలీదు. తన్మయత్వంతో అక్కడే కొన్ని రోజులు గడిపేస్తాడు. ఓ రోజు ఆ ఊళ్ళోనే ఉన్న శివాలయం నుంచి పంచాక్షరీ మంత్రం వినిపిస్తుంది. వెంటనే అతనికి తానెందుకు వచ్చాడో గుర్తుకు వస్తుంది. ఆ రోజు మహాశివరాత్రి. తాను కర్తవ్యం మరిచిపోయినందుకు ఒడియనంబి చింతిస్తాడు. అయితే అక్కడ ఏమైనా శివలింగ రూపాలు ఉన్నాయేమో వెతుకుతాడు. అతనికి ఏమీ కనిపించవు. కళ్ల ఎదురుకుండా ఆ వేశ్య నగ్నంగా పడుకొని ఉంటుంది. ఆమె వక్షోజాలను శివలింగంగా భావిస్తూ ఒడియనంబి శివుడిని తలుచుకొని పూజిస్తాడు. ఆ రాత్రంతా జాగారం చేస్తూ పూజలు చేస్తూనే ఉంటాడు. ఆ తరువాత అలసటతో ఒడియనంబి పడిపోతాడు. అతడి భక్తికి మెచ్చి ఆ పరమశివుడు ప్రత్యక్షమయ్యి, భక్తా, నీ నిశ్చలమైన భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకోమంటాడు. ఆహా, నా భాగ్యము! నిన్ను చూచు అదృష్టము దక్కినది అని పలువిధాలుగా స్తుతిస్తూ, అయ్యా, సుఖదుఖాలు, భోగాలు, భాగ్యాలు అన్నీ నీ మాయయే. నీ ఆజ్ఞ లేనిదే ఎటువంటి కార్యమూ జరగదు అని పలు విధాలుగా స్వామివారిని కీర్తిస్తాడు. అంతేకాకుండా నేను ఏ రూపంలో పూజించానో అదే రూపంలో ఇక్కడ ఉండిపోవాలని కోరుకోవడమే కాకుండా మోక్షాన్ని ప్రసాదించాల్సిందిగా ఆ పరమశివుడిని ఒడియనంబి వేడుకుంటాడు. దీంతో పరమశివుడు ఆ ఒడియనంబి అచంచల భక్తికి మెచ్చుకోవడమే కాకుండా ఆ భక్తుడికి సకల ఆతిథ్య మర్యాదలు చేసి తాను ఇక్కడ ప్రత్యక్షమవడానికి కారణమైన వేశ్యకు కూడా మోక్షం ప్రసాదిస్తున్నానని చెబుతాడు. అంతేకాకుండా శివరాత్రి పర్వదినాన ఈ అంచెలోని తన లింగరూపాన్ని దర్శించి అచంచలమైన భక్తితో తనను కొలిచిన వారి 7 జన్మల పాపాలు తొలగిపోతాయని వరమిస్తాడు. దీంతో ఒడియనంబితో పాటు ఆ వేశ్య కూడా ఎంతో సంతోషిస్తారు. ఆ తరువాత కాలంలో ఆ ప్రాంతంలోనే దేవాలయాన్ని నిర్మిస్తారు. ఈ దేవాలయంలో లింగం స్త్రీల వక్షోజాలను పోలి ఉంటుంది. శ్రీరాముడు కూడా రావణాసురుడిని చంపినా ఆ తర్వాత బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటం కోసం ఇక్కడ పూజలు చేశాడట. ఆ రామునికి కూడా హత్యాపాతకం పోతుంది. అందుకే ఈ ఈశ్వరాలయానికి రామేశ్వరాలయం అని పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ లింగానికి స్త్రీలు పూజ చేస్తే వారి అనారోగ్య సమస్యలు, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు తీరుతాయని, ఆ పరమేశ్వరుడు స్త్రీలపై ఎక్కువ కరుణ చూపించి కాపాడుతాడని చెబుతుంటారు. మహాశివరాత్రి సమయంలో కూడా 5 రోజుల పాటు ఇక్కడ విశేష పూజలను నిర్వహిస్తుంటారు.